హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. థంబ్నెయిల్ చూస్తుంటారు, 35వ వర్క్షాప్ హైదరాబాద్లో జూన్ 6th and 7th 2 రోజులు మనం జరుపుకుంటున్నాము. మీ అందరికీ తెలుసు, మనది ఒక సుదీర్ఘ ప్రయాణం అండి. అంటే 2021 మార్చ్ చెన్నైలో మొదటి వర్క్షాప్ మొదలుపెట్టాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఎక్కడ వెనుదిరగలేదండి. అంటే నా జర్నీ సాగుతూనే ఉంది. అంటే ఈ జర్నీ వచ్చి ఏదో ఓవర్ నైట్లో వచ్చింది కాదండి. ఇది వచ్చి ఒక 25 సంవత్సరాల ఫలితం అంతే. అదొకటే చెప్పగలను. ఎందుకంటే 1999లో ఫస్ట్ మా అన్నయ్య గారు శ్రీనివాసులు గారు ఆయన ఈ ఫీల్డ్లో వచ్చారు. తర్వాత నేను మా నాన్నగారు బిజినెస్లో ఉన్నాను. మళ్ళీ నేను ఇదే 2000లో ఇదే ఫీల్డ్లో మళ్ళీ అడుగుపెట్టాను మా అన్నయ్యకి తోడుగా. ఒక విధంగా ఆయన వచ్చి నాకు గురువు, నాకు ఆయన గురువు అంతే. ప్రతి ఒక్కరికి ఒక గురువు అనేది ఉంటారు కదా. చాలామంది అడుగుతారు, మీరు ఎక్కడండి? నాకు గురువు వచ్చి మా అన్నయ్య గారు శ్రీనివాసులు గారు. ఈరోజు చెప్తున్నాను. ఎందుకంటున్నానంటే నాకంటే ఒక 1 year సీనియర్ ఆయన దగ్గర నేను ఎన్నో ఆయన ఆలోచన విధానాలు అలా ఇద్దరం కలిసి ఈరోజు ఈ స్థాయికి. అంటే స్టాక్ మార్కెట్ అంటే ఏదో చిన్న ఆషామాషి కాదండి. అది ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో అప్ అండ్ డౌన్స్, ఎన్నో చూస్తే కానీ ఇక్కడ మనకి ఆ స్థానం అనేది దక్కదు. ఈ 25 దాదాపు 26వ సంవత్సరం అడుగుపెట్టున్నాను నేను. అంటే ఇది ఒక సుదీర్ఘ ప్రయాణం అండి. ఫస్ట్ ఒక ట్రేడర్గా సక్సెస్ అయ్యాను, మీ అందరికీ తెలుసు. ఒక కార్యక్రమం జరిగింది హైదరాబాద్లో 2019లో ఆవాజా హోటల్లో. నన్ను ఒక స్పెషల్ గెస్ట్గా అక్కడ ఇన్వైట్ చేశారు. అంటే క్రూడ్ ఆయిల్లో ఒక మంచి పోర్ట్ఫోలియోని క్రియేట్ చేసుకొని మంచి లాభాలు పొంది అక్కడ అది ఒక బ్రోకర్ ద్వారా వేరే వాళ్ళకి తెలిసి అలా. ఎందుకంటే అక్కడ నన్ను స్పెషల్ గెస్ట్గా ఇన్వైట్ చేసినప్పుడు అక్కడ ఓపెన్ లెడ్జర్ నాది చూపించాను. 2019లో ఒక 200 మంది ట్రేడర్స్ ఉన్నారు. ఎంత సంపాదించాను ఏంటనేది చాలా క్లియర్గా అక్కడ చూపించుంటాను 2019లో. ఇవన్నీ మొదటి ప్రయాణం అక్కడ. ఆ తర్వాత 2020లో కామ్గానే ఉన్నాము, కోవిడ్. ఆ తర్వాత ఎంతోమంది నా స్నేహితులు నన్ను ప్రోత్సహించి, నువ్వు 10 మందికి నువ్వు ఉపయోగపడకూడదు, నీ యొక్క ప్రతిభను నువ్వు మా వరకే ఎందుకు ఈ సర్కిల్ వరకే ఏంటి, నువ్వు చూపియాలి, 10 మందికి ఉపయోగపడాలి అనేది నన్ను ప్రోత్సహించి నా స్నేహితులు ఇప్పుడు ఈరోజు మీ ముందు ఇలా నేను మాట్లాడుతున్నానంటే అంటే ట్రేడర్గా సక్సెస్. చూడండి, ఫస్ట్ ఇక్కడ ఒక ట్రేడర్గా సక్సెస్ అవ్వాలండి. అయిన తర్వాతనే మెంటర్. ఈ మెంటర్ కూడా ఇది ఏదో చాలా కష్టం అండి. ఎందుకంటే మన ఈ స్టూడెంట్స్ అందరూ ఒకే నాలెడ్జ్ ఉండదండి. ఒకరు మంచి మేధాస్తులు ఉంటారు, కొంతమంది యావరేజ్ ఉంటారు, కొంతమంది అసలు అంతకంటే లో కేటగిరీలో ఉంటారు. కాబట్టి మా క్లాసెస్ కూడా ఎలా ఉంటుందంటే చాలా లో కేటగిరీ నుంచే స్టార్ట్ చేస్తాం. ఎంత మేధస్తులైనా కూడా వాళ్ళకే అర్థమవుద్ది, చాలా లేమైనకు కూడా అర్థమవుద్ది. అది ఎంతోమంది, ఇది నేను చెప్పేది కాదు, నాతో పాటు నేను క్లాస్ తీసుకున్న తర్వాత స్టూడెంట్స్ యొక్క స్పందన ఎంతోమంది తెలియజేస్తున్నారు.
సార్ ఇంత చిన్న పిల్లలకి, చంటి పిల్లలకి చెప్పినట్టు మీరు ఎలా చెప్పిస్తున్నారు? అది ఎందుకంటే యాజ్ అ ట్రేడర్గా మేము సక్సెస్ అయ్యాం కాబట్టి పిన్ పాయింట్గా ఏ క్వశ్చన్ అడిగినా కూడా, ఏం అడిగినా కూడా దానికి మేము క్లియర్గా ఆన్సర్ చేస్తాము, వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేస్తాము. ఇందులో కూడా ఇక్కడ నేను ఇంకొకటండి, అసలు స్టాక్ మార్కెట్లో అంటే ట్రైనర్లో కూడా నేను చాలా గొప్పగానే నేను సాధించానని చెప్తానండి, చాలా గర్వంగా చెప్తాను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ నుంచి ఇప్పుడు 34వ బ్యాచ్ ఇప్పుడు చెన్నైలో జరుగుతుంది. 33 బ్యాచ్ కంప్లీట్ అయి ఉంది. ఈ 33 బ్యాచ్ స్టూడెంట్స్ ఒకే వాట్సాప్ గ్రూప్లో ఉన్నారండి. అంతమంది ఒక ఫ్యామిలీ లాగా అలా నేను చేర్చాను. అంటే అది ఎంత గొప్ప విషయం మీరు ఆలోచించండి. ఒక ట్రైనర్గా నేను ప్రతి స్టూడెంట్సు నాతో టచ్లో ఉండాలి, ప్రతి స్టూడెంట్ నాతో డైరెక్ట్గా ఎప్పటికైనా మాట్లాడచ్చు ఒక ఎమర్జెన్సీ అయితే. ఇంకొకటి స్టూడెంట్స్కి ఒక అద్భుతమైన అంటే ఒక లైఫ్ టైము ఏంటంటే డౌట్ సెషన్ ఇచ్చున్నా అండి. అంటే ప్రతి శనివారం వాళ్ళు అంటే మండే టు ఫ్రైడే లోపల అపాయింట్మెంట్ తీసుకుంటే ప్రతి శనివారం వచ్చి వాళ్ళు ఆ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏంటంటే సపోజ్ వాళ్ళు మండే టు ఫ్రైడే లోపు ఒక అపాయింట్మెంట్ తీసుకుంటున్నారు, సార్ నాకు డౌట్ సెషన్ ఉంది. ఆ సాటర్డే లేదంటే నెక్స్ట్ సాటర్డేకి వాళ్ళ అపాయింట్మెంట్ పోస్ట్పోండ్ అవుతుంది, లేదంటే నెక్స్ట్ సాటర్డేకి ఆ తర్వాత సాటర్డే ఖచ్చితంగా వాళ్ళ డౌట్స్ క్లారిఫై అవుతుంది. మ్యాక్సిమం అవుతుంది. సమ్ టైమ్స్ నేను అవుట్ ఆఫ్ స్టేషన్ ఎక్కడికన్నా వెళ్తే, ఏదన్నా అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్తే, అంతకుముందు లాస్ట్ ఇయర్ ఒక యూఎస్కి వెళ్ళాను 2024లో. ఒక 1 మంత్ అపాయింట్మెంట్స్ లేదు. అట్లా ఏదైనా అవుట్ ఆఫ్ లోకల్లో కూడా ఎక్కడన్నా ఫ్యామిలీతో ఎక్కడన్నా అవుటింగ్ వెళ్తే, లేదన్నా వేరే ఏదైనా మీటింగ్స్ ఉంటే, అలాంటి సిచ్యువేషన్ ఉంటే కానీ ఆ పోస్ట్పోండ్ అవుద్ది. లేదంటే ఆ పోస్ట్పోండ్ అనేది అవదు. ఎందుకంటే అన్వాంటెడ్గా పోస్ట్పోండ్ జరగదు. ఇది ఒకటి. ఇంకోటి, ఈ లైఫ్ టైం అనేది నా ఆరోగ్య పరిస్థితులన్నీ బాగున్నంత వరకు జరుగుతుంది. ఇది లైఫ్ టైం సపోర్ట్. తర్వాత ప్రతి ఒక్క బ్యాచ్ని కంప్లీట్ అయిన తర్వాత ఆ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తున్నాను. అది అంటే ఎవరికి ఎవరు పరిచయం లేదు. చూడండి, నేను 33 బ్యాచ్ స్టూడెంట్స్ని వాళ్ళని నేను ఎప్పుడైనా వాళ్ళు ఫోన్ చేసుకోవచ్చు, వాళ్ళు మాట్లాడుకోవచ్చు. ఇవన్నీ నాకు అంటే ఇవన్నీ నా అచీవ్మెంట్స్ అండి. ఏ ట్రైనర్ కూడా చేయడు. ఒక బ్యాచ్ స్టూడెంట్స్ని ఇంకో బ్యాచ్ కలపరు. బట్ నాది అలా కాదండి, చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అదే నా యొక్క ఇది. కాబట్టి ఇప్పుడు మనము 35వ బ్యాచ్ జరుపుతున్నాము. ముఖ్యంగా ఒక 3 సబ్జెక్ట్ అండి మనం చెప్పించేది. చాలా కావలసిన సబ్జెక్ట్స్. ఒకటి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ఫ్యూచర్స్. ఇది ఫ్యూచర్స్ అయినా చేసుకోవచ్చు, ఆప్షన్స్ అయినా చేసుకోవచ్చు. తర్వాత షార్ట్ టర్మ్లో ఒక స్టాక్ని దాని యొక్క ఎక్కడ బాటమ్స్ ఎక్కడ కొనాలి, ఏం చేయాలి అనేది చాలా స్పష్టంగా క్లాస్లో క్లియర్గా మీకు తెలిసిపోతుంది. వన్స్ ఆ క్లాస్ నేర్చుకున్న తర్వాత వాళ్ళకి తెలిసిపోతుంది. ఇది వచ్చి లైఫ్ లాంగ్, ఇక వాళ్ళు ఇది మారే పరిస్థితి లేదు. అదేవిధంగా లాంగ్ టర్మ్ కూడా ఒక స్టాక్ని ఎక్కడ కొనాలి. కాబట్టి ఈ 3 స్ట్రాటజీస్ నేర్పిస్తున్నాం. ఇది ఎట్లా అంటే ముందుగానే బుక్ చేసుకోవాలి. దీనికి కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ పూర్తి చేస్తేనే అక్కడికి రాగలరు. అది తర్వాత రీసెంట్గా ఒక అనౌన్స్మెంట్ కూడా చేశాను. ఏం అనౌన్స్మెంట్ చేశానంటే 50 వర్క్షాప్స్తో నేను స్టాప్ చేస్తున్నాను. అవునండి, ఇప్పుడు ఇది 35వ వర్క్షాప్ హైదరాబాద్లో. ఇంకొక 15 వర్క్షాప్ అంటే ఇంకొక 1 or 2 years మ్యాక్సిమం. మేబీ 40లో కూడా ఆపొచ్చు, 45లో ఆపొచ్చు, 50 అయితే 50 దాటదు. ఎందుకంటే ఆ మాట అంటున్నాను, ఈ మధ్య కొద్దిగా వర్క్ లోడ్ ఎక్కువైంది. యునైటెడ్ స్టేట్స్లో ఫ్లోరిడాలో మనము ఇప్పుడు కొలాబరేట్ అయి ఉన్నాము. కొద్దిగా చాలా ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది అక్కడ. కాబట్టి అందుకనే క్రమంగా ఇది కూడా ఒక అచీవ్మెంట్ చేశాము. ఒక 50 వర్క్షాప్ పూర్తి చేయాలి అనే ఆలోచన ఉంది. అది భగవంతుడు ఎంతవరకు 40లో ఆపుతాడా, 45లో ఆపుతాడా, 50లో ఆపుతాడా నాకు తెలియదు. అది
అయితే 50 వరకు చెయ్యాలని నేను అనుకుంటున్నాను. అది ఇప్పుడు మనం 35వ వర్క్షాప్ హైదరాబాద్లో జూన్ 6, 7 2 రోజులు మనం జరుపుకోబోతున్నాము. రియల్గా స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్, ప్యాషన్, పట్టుదల కలిగిన వాళ్ళు మాత్రం దయచేసి కాల్ చేయండి. అందరూ కాదు, ఇష్టమైతేనే కాల్ చేయండి. అది ఇది వచ్చి మనం హైదరాబాదులో ఐటీసీ కోహినూర్లో జరుపుతున్నాము. జూన్ 6, 7 ఐటీసీ కోహినూర్ హైటెక్ సిటీలో. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్. ఇది ఎట్లంటే ముందుగానే బుక్ చేసుకోవాలి. దీనికి కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ పూర్తి చేస్తేనే అక్కడికి రాగలరు. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.